జో బైడెన్, బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సీనియర్ బుష్ వీళ్లంతా ట్రంప్కి ముందు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు. ఒక యుద్ధం కారణంగానో ఒక ఇష్యూ వల్ల ప్రపంచ ప్రజలంతా వీళ్ల గురించి చర్చించుకున్నారు, వేలెత్తి చూపించారు. కానీ ఒక్క ట్రంప్ మాత్రమే ఒక ఇష్యూ అని లేదు, ఒక వివాదం అని లేదు, ఒక టాస్క్ అని లేదు. ప్రతి నిత్యం ప్రపంచ దేశాలకు తన తల తిక్కతో తలనొప్పి తెప్పిస్తున్నాడు. మొదట ట్రంప్ తీరేంటని మాట్లాడుకున్నారు, ఆ తర్వాత చర్చించుకున్నారు, ఆ పైన విమర్శించారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలు ట్రంప్ని చూసి శాపనార్థాలు పెడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయి తరహాగా టారిఫ్ కొరడాతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు కొత్త సవాల్గా మారింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయం మీద ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ స్టేట్మెంట్కి పూర్తి రివర్స్లో మళ్ళీ ఎప్పుడు మాట విసురుతాడో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తాడో, ఎవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరిని షేక్ చేస్తాడో, ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేస్తాడో, ఎప్పుడు ఏ దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తాడో, ఎప్పుడు ఏ దేశం మీద టారిఫ్ కొరడా ఝుళిపిస్తాడో. ఒకటి రెండు కాదు, ఎన్నో ప్రశ్నలు. మొన్న రష్యా, నిన్న ఇరాన్, ఇప్పుడు గ్రీన్లాండ్. నచ్చకపోతే టారిఫ్ వార్, ఆక్రమణకి టారిఫ్ వార్, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి టారిఫ్ వార్. ట్రంప్ తలతిక్కకి నలిగిపోతోన్న ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడొచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో షాక్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ ఏడాది కాలంలోనే ప్రపంచ దేశాలకు పెను సవాల్గా మారాడు. ట్రంప్ బారిన పడ్డ దేశాల్లో భారత్ కూడా ఒకటి. మిత్రదేశం అంటూనే ఇండియాకి మంట పెడుతున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. కానీ ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారంలో ఏమైతే చెప్పాడో గెలిచిన తర్వాత అవే చేస్తున్నాడు. విచిత్రమైన అంశమేంటంటే, ఎన్నికల ప్రచారంలో నేను గెలిస్తే వాణిజ్య యుద్ధం చేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు ప్రపంచ దేశాలకు ఆ మాటలు చాలా సాధారణంగా అనిపించాయి. గెలిచిన తర్వాత ట్రంప్ టారిఫ్ కొరడా ఝుళిపించడం మొదలుపెట్టిన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రమే కాదు, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా దేవుడు, మతం, ప్రేమ తర్వాత తనకు బాగా నచ్చింది సుంకాలే అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తే టీవీల్లో చూస్తూ ప్రపంచ ప్రజలంతా చప్పట్లు కొట్టేశారు. బైడెన్తో పోల్చుతూ ట్రంప్ ఎంత హుషారుగా ఉన్నాడో అని కామెంట్స్ చేశారు. కానీ ట్రంప్ అన్నంత పని చేయడం మొదలుపెట్టిన తర్వాతే ఒక్కసారిగా ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. I always say tariffs is the most beautiful word to me in the dictionary. Then I was reprimanded by the fake news. They said, what about love, religion, and God? I said, I agree. Let's put God number one. Let's put religion number two. Love, I don't know. We got to put that number three, I guess, right? And then it's tariff, because tariffs are going to make us rich as hell. It's going to bring our country's businesses back that left us. విన్నారుగా, దేవుడు, మతం, ప్రేమ, టారిఫ్లు ఇది నా ప్రియారిటీ అని 2025 జనవరి 20వ తేదీన ట్రంప్ ఎంత స్పష్టంగా చెప్పేశాడో. అప్పుడు అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టారిఫ్ వార్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు సవాల్గా మారింది. అంతా నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్న ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్లకు తెరతీశారు. తమ ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం దిగుమతుల మీద తాము అంతే సుంకం విధిస్తామని మొదట చెప్పుకొచ్చారు. అమెరికా భారత్ మధ్య కానీ, అలానే అమెరికా చైనా మధ్య కానీ, అమెరికా జపాన్, అమెరికా కెనడా, ఇలా ఏ దేశాలతో పోల్చి చూసుకున్నా వాణిజ్య లోటు అన్నది ఉంది. దాన్ని పూరించడానికే టారిఫ్లు విధిస్తున్నామని నాడు ట్రంప్ చెప్పాడు. నిజానికి అత్యధిక సుంకాలు విధిస్తూ పోతే వాణిజ్య లోటు తొలగిపోదు. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో ఏది బాగా తక్కువగా ఉందో దాన్ని పెంచితే వాణిజ్య లోటు తగ్గుతుంది. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్ వార్తోనే అమెరికాకి న్యాయం జరుగుతుందని, వాణిజ్య లోటు తొలగిపోతుందని రెసిప్రోకల్ టారిఫ్లు స్టార్ట్ చేసినప్పుడు కొందరు ఆర్థిక నిపుణులు అనుమానంగా చూశారు. అత్యధిక సుంకాల వల్ల వాణిజ్య లోటు తొలగిపోదన్న సంగతి స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్కి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలియకపోయినా అమెరికా అధ్యక్షుడికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. దీని వెనుక ఇంకేదైనా ఎత్తుగడ ఉందా అన్న అనుమానాలు నాడే వ్యక్తమయ్యాయి.
దానికి తగినట్టే తర్వాత కాలంలో ట్రంప్ తెంపరితనానికి టారిఫ్లకు ముడిపెట్టడం మొదలుపెట్టారు. అమెరికా ప్రయోజనాల పేరుతో ఇష్టానుసారం టారిఫ్ కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. రష్యాని బలహీనపరచడానికి యుక్రెయిన్తో వార్ని సాకుగా చూపుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ మీద 25% అదనపు టారిఫ్లు విధించేశారు. ఇరాన్పై ఒంటికాలు మీద లేస్తోన్న ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు గ్రీన్లాండ్ వంతొచ్చింది. గ్రీన్లాండ్ విషయంలో తమను సమర్థించని దేశాలపై టారిఫ్లు విధించడానికి ట్రంప్ రెడీ అవుతున్నారు. అంటే తన చమురు ఆధిపత్యానికి, తన ఆక్రమణలకు, తాను చేసే దాడులు, యుద్ధాలు, కిడ్నాప్లు అన్నింటికీ టారిఫ్ కొరడాని ఆయుధంగా వాడుకుంటోంది అమెరికా. గ్రీన్లాండ్ ని దక్కించుకోవడం కేవలం భూభాగ విస్తరణే కాదు, అమెరికా భద్రతకు కూడా అత్యంత కీలకమని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు గ్రీన్లాండ్ ప్రాంతం భౌగోళికంగా ఎంతో అనువైనది. ఒకవేళ అమెరికా ఇక్కడ అడుగు పెట్టకపోతే రష్యా లేదా చైనా ఆ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు గ్రీన్లాండ్లో దాగి ఉన్న అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కూడా అమెరికా కన్నుపడింది. అయితే ట్రంప్ బెదిరింపులను డెన్మార్క్ తీవ్రంగా ఖండిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో గ్రీన్లాండ్ ఆక్రమణకి రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రీన్లాండ్ విషయంలో తమను సమర్థించని దేశాలపై టారిఫ్ల అస్త్రం ప్రయోగించడం తప్పదని బెదిరిస్తున్నారు. రక్షణ అవసరాల పరంగా ఎప్పటినుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది. 1950లోనే డెన్మార్క్, అమెరికాల మధ్య సైనిక పరమైన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసేసింది. ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు. ఎందుకంటే నాటోలో అమెరికా, డెన్మార్క్ సభ్యదేశాలు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అయినా గ్రీన్లాండ్ ని చేజిక్కించుకోవడం ఖాయమన్న రీతిలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోంది. గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది. 1946లో $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇస్తామని డెన్మార్క్కు ఆశ చూపింది. దాన్ని ఆ దేశం తిరస్కరించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే గ్రీన్లాండ్లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ నుంచి, తర్వాత యుక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, రష్యాలు అతి శీతల ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి. యూరోప్, ఉత్తర అమెరికా ఖండాలకు మధ్యలో గ్రీన్లాండ్ ఉండడంతో అమెరికా సైనిక పరంగా దీన్ని వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తోంది. అలానే ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. ఇక్కడ నుంచి రష్యా నావికాదళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచొచ్చు. అలానే వేసవిలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి 12.2% చొప్పున కరిగిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత దశాబ్దం ముగిసే లోపే మొదటిసారి మంచులేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మంచు లేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతుంది. ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా, జపాన్ల నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా, యూరోప్లకు పంపొచ్చు. సూయజ్, పనామా కాల్వలను ఆశ్రయించనక్కర్లేదు. దానివల్ల దూరం తగ్గి సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. ఉత్తర సముద్ర మార్గానికున్న రక్షణపరమైన ప్రాధాన్యము అంతా ఇంతా కాదు. చైనా, రష్యా నౌకాదళాలు 2022-2023లో ఆర్కిటిక్లోని బెరింగ్ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి. గత అక్టోబర్లో రష్యా, చైనా కోస్ట్ గార్డ్ నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఆ రెండు దేశాలు ఆర్కిటిక్లో చేయి కలిపి వనరుల అన్వేషణ, వాతావరణ మార్పులపై పరిశోధన, రక్షణ పరంగా ముందుకు సాగనున్నాయి. అమెరికా, నాటో అదే పని చేయనున్నాయి. అందుకే ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ ని కొనాలని ట్రంప్ యోచిస్తున్నారు. గ్రీన్లాండ్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ట్రంప్ అంత తహతహలాడడానికి, సైనిక చర్య సంకేతాలు పంపడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయువు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలా కాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది.
చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కి తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో ప్రపంచ పోలీస్గా తన ఆధిపత్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. దీంతో పాటు గ్రీన్లాండ్లో చమురు, సహజ వాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. అసలు పర్యావరణ పరిరక్షణపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించని ట్రంప్ గ్రీన్లాండ్ కనుక అమెరికా వశమైతే చమురు, సహజవాయు నిల్వలు కూడా వెలికితీయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అటు టారిఫ్ల విషయంలో, ఇటు గ్రీన్లాండ్ ఆక్రమణ విషయంలో అమెరికాలోనూ ట్రంప్కి సెగ మొదలైంది. మిత్ర దేశాల భూభాగాలను బలవంతంగా ఆక్రమించడానికి ప్రభుత్వ నిధులను వాడకుండా నిరోధించేందుకు సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, జీన్ షాహిన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ పై సైనిక చర్య చేపట్టకుండా సెనేటర్ రూబెన్ గలెగో వార్ పవర్స్ రిజల్యూషన్ ని సిద్ధం చేశారు. విమర్శలు వస్తున్నా ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గడం లేదు. గ్రీన్లాండ్ అంశం అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య చిచ్చు పెడుతున్నా ట్రంప్ తనదైన శైలిలో టారిఫ్ కొరడా జొలిపించి పరిస్థితిని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. గ్రీన్లాండ్ ఆక్రమణలో ట్రంప్ నియంతృత్వ పోకడలు చెల్లుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. రష్యా దగ్గర చమురు కొంటే 25% టారిఫ్, ఇరాన్తో ట్రేడింగ్ చేస్తే టారిఫ్లు తప్పవట. ఇప్పుడు గ్రీన్లాండ్ ఆక్రమణలో తమకు మద్దతు తెలపని దేశాలపై టారిఫ్ కొరడా జొలిపించడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రపంచ దేశాలు ఎవరి దగ్గర ఏం కొనాలో, ఎవరి దగ్గర ఏం కొనకూడదో, ఎవరితో వాణిజ్య లావాదేవీలు పెట్టుకోకూడదో, ఏ దేశాలు ఏ దేశాలతో స్నేహం చేయాలో, అవసరం లేకపోయినా ఏ దేశాలు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలో ట్రంప్ చెప్పేస్తున్నారు. ప్రపంచ దేశాలు కొట్టాల్సిందే, వినాల్సిందే అంటున్నారు. లేకపోతే ట్రంప్ తెంపరితనానికి తలతిక్క తోడవుతుంది, టారిఫ్ వార్ మొదలవుతుంది. ప్రపంచ పోలీస్ పైత్యానికి అమెరికా సుప్రీంకోర్టు మందేస్తుందా? రష్యాని తన దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది, విఫలమవుతూనే ఉంది. దాన్ని టారిఫ్ వార్తో తాను సాధిస్తానంటున్న ట్రంప్ రష్యాని ఆర్థికంగా బలహీనపరచడానికి చమురు కొనుగోలుపై పడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అంటూ భారత్పై 25% సుంకం విధించారు. ఇప్పుడు ఇరాన్తో ట్రేడింగ్ చేస్తోన్న దేశాల మీద కూడా టారిఫ్లు తప్పవని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లో ఉన్న చమురు నిక్షేపాలపై గతంలో బ్రిటన్ డేగ కన్నేసింది. తాగినంత చమురు తాగిన తర్వాత ఇరాన్ పాలకులు చమురు పరిశ్రమను జాతీయం చేయడంతో షాక్ తింది బ్రిటన్. అప్పట్లో బ్రిటన్కు అండగా ఉన్న అమెరికా ఇప్పుడు ట్రంప్ నేతృత్వంలో అదే చమురుపై ఆశపడుతోంది. కేవలం చమురు కోసమే ఇరాన్లో అగ్గిరాజేస్తోంది. ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. జనం వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. ఇదే సరైన అదను అనుకున్న అమెరికా ఆందోళనకారులకు మద్దతుగా మాట్లాడుతోంది. ఇరాన్ ప్రభుత్వంపైకి ప్రజలను ఉసిగొల్పుతోంది. ఇప్పుడు ఇరాన్తో ట్రేడింగ్ చేసే దేశాలపై 25% టారిఫ్లు విధించడానికి రెడీ అంటున్నారు ట్రంప్. టెహ్రాన్లోని భారత ఎంబసీ గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం $1.24 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఇరాన్కు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో $0.44 బిలియన్ విలువైన వస్తువులను టెహ్రాన్ నుంచి దిగుమతి చేసుకుంది. అంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు $1.68 బిలియన్ ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 15,000 కోట్ల రూపాయల పైమాటే. భారత్ నుంచి ప్రధానంగా బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మా, ఆర్గానిక్ రసాయనాలు వంటివి ఇరాన్కు ఎగుమతవుతున్నాయి. వీటిలో అత్యధికంగా సేంద్రియ రసాయనాల ఎగుమతుల విలువ $512.92 మిలియన్ ఉంది. ఇరాన్ నుంచి మనం ప్లాస్టిక్, పండ్లు, నట్స్ వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో మన చమురు అవసరాల్లో 10% ఇరాన్ నుంచి కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు దాన్ని ఆపేశాం. అందుకు కారణం కూడా ఇరాన్ మీద అమెరికా విధించిన ఆంక్షలే. ఇప్పుడు ఇరాన్తో ట్రేడింగ్ చేసే దేశాలపై 25% టారిఫ్ విధించాలన్న ట్రంప్ నిర్ణయం వాణిజ్యపరంగానే కాక భారత వ్యూహాత్మక ప్రయోజనాలపైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కీలకమైన చాబహార్ పోర్టు మీద భారీ ఎఫెక్ట్ పడుతోంది. భారత్ పాకిస్తాన్పై ఆధారపడకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని ఈ పోర్టు అందిస్తుంది. గతంలో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించిన సమయంలో ఈ పోర్టుకు కొన్ని మినహాయింపులు కల్పించింది. ఇప్పుడు తాజా టారిఫ్ల ప్రకటనతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. అయితే ఇక్కడ ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద టారిఫ్లు తప్పవని ట్రంప్ పైకి చెబుతోన్నా అసలు లక్ష్యం మాత్రం భారతదేశమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారత్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడానికి ట్రంప్ ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నాడన్నది అనలిస్టుల అంచనా. ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి. ఇరాన్ ఆయిల్ పైన సీరియస్ శాంక్షన్స్ ఉన్నాయి. ఇండియా అయితే ఒకప్పుడు తన దేశ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఆంక్షల వల్ల దాదాపు వదిలేసుకున్నాం. చబహార్ పోర్ట్ పైన గతంలో ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు, వేవర్. ఇటీవల అది కూడా ఎత్తివేశారు. అయినా మళ్ళీ ఎందుకు ఇరాన్తో ట్రేడ్ చేస్తే 25% టారిఫ్ అని విధించారు. ఇది మనకు అర్థం కావాలంటే కాంటెక్స్ట్ అర్థం కావాలి. వాస్తవంగా ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ భారత అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కొరకు లేటెస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ నడుస్తున్నాయి. సో ఇండియా పైన ప్రెషర్ పెట్టి, మెడ మీద కత్తి పెట్టి తన డిమాండ్లను ఒప్పించుకోవటానికి ట్రంప్ చేస్తున్న ఎత్తుగడ. అంటే ట్రంప్ మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనేది ట్రంప్ స్ట్రాటజీ. అత్యధికమైన ఒత్తిడి పెడతాడు, పెట్టి ట్రేడ్ పార్ట్నర్స్ని లొంగ తీసుకుంటాడు. ఇది ట్రంప్ రాజకీయ వ్యూహం, ట్రంప్ వ్యూహం ఇది. ఇప్పటికే భారత ఉత్పత్తులపై ట్రంప్ 50% సుంకాలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాలు ట్రేడ్ డీల్ చేసుకునేందుకు గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ ఎపిసోడ్ని తెరపైకి తీశారు ట్రంప్. దీంతో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో అమెరికాతో డీల్ విషయంలో భారత్ని దారికి తెచ్చుకోవడానికి ఇది ట్రంప్ పన్నిన కుట్రేనా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడే పేరది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అల్లాడిపోయే పర్సనాలిటీ అది. స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యే డెసిషన్స్ ఆయనవి. అతనే డొనాల్డ్ ట్రంప్. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వేళ కూడా కాంట్రవర్సీల కేంద్రంగానే తన ఉనికిని చాటుకున్నారు ట్రంప్. ఇప్పుడు ఆ తెంపరితనం నియంత పోకడలు పోతోంది. ట్రంప్ మాటలు, నిర్ణయాలు, ఆదేశాలు, స్టేట్మెంట్స్ అన్నీ వివాదాలను రగిల్చే స్థాయిని దాటి యుద్ధాలను రగిల్చే స్థాయికి చేరాయి. ప్రపంచ దేశాలే కాదు, అమెరికన్స్ కూడా ట్రంప్ పేరు చెప్తే ఉలిక్కి పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వరకు దాదాపు అన్ని అంశాల్లో ట్రంప్ తీరుపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోకి రెండోసారి అడుగుపెట్టి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ మొదటి ఏడాదిని మెజారిటీ ప్రజలు వైఫల్యంగానే పరిగణిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58% మంది ట్రంప్ పాలనను ఫెయిల్యూర్గా అభివర్ణించారు. ముఖ్యంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ట్రంప్ విఫలమయ్యారని మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. ప్రస్తుతం ఆయన అప్రూవల్ రేటింగ్ కేవలం 39% పడిపోవడం రిపబ్లికన్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ప్రజలు ప్రస్తుతం ఆర్థిక రంగాన్నే అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. ట్రంప్ విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారిందని 55% మంది స్పష్టం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో ట్రంప్ విఫలమయ్యారని, ఆయన సామాన్యుల సమస్యల కంటే తన స్వార్థ ప్రయోజనాలనే ముఖ్యంగా పరిగణిస్తున్నారని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. కేవలం 32% మంది మాత్రమే ట్రంప్ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారు. మరోవైపు ట్రంప్ అధ్యక్ష అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 58% మంది ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని భావిస్తున్నారు. అమెరికన్ సాంస్కృతిక సంస్థల్లో మార్పులు చేయడం, ఫెడరల్ నిధుల్లో కోత విధించడం వంటి చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రజాస్వామ్య రక్షణనే ప్రధానాంశంగా తీసుకుని ట్రంప్ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ట్రంప్ తన సొంత ఓటు బ్యాంకును మాత్రం పదిలంగా ఉంచుకోగలిగారు. 90% రిపబ్లికన్లు ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. వలసల నియంత్రణ అంశంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఆయనకు మద్దతిచ్చేవారంతా సమర్థిస్తున్నారు. అయితే స్వతంత్ర ఓటర్లు కేవలం 29% మంది మాత్రమే ఆయన వైపు ఉండడం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ గ్రాఫ్ పడిపోవడం రిపబ్లికన్లకు పెద్ద సవాల్గా మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల వేళ ట్రంప్ ఇచ్చిన నినాదానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ నుంచి మొదలు పెడితే తన తెంపరితనాన్ని ప్రదర్శించే ప్రతి అంశానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని ముడిపెడుతున్నారు. కానీ అమెరికన్స్ నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. దీంతో అటు ప్రపంచ దేశాలతో పాటు ఇటు సొంత ప్రజలు కూడా ట్రంప్ నియంతృత్వ పోకడలపై మండిపడుతోన్న వేళ రాబోయే 3 ఏళ్లలో ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.